జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు, నిరీక్షణను కలిగించి దేవుని మాటలు, నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవము నొసగే జీవపు మాటలు, జీవపు మాటలు. మరి ఈరోజు ప్రార్థనా శక్తి శీర్షికలో ఒక భార్య భర్తలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎవరు చేసినారు ఈ ప్రార్థన? ఎవరు చేసినారు? భార్య భర్తలు. ఇట్స్ అ కపుల్. ఆ యంగ్ కపుల్ కాదు, వెరీ ఓల్డ్ కపుల్, చాలా వృద్ధులు. మరి వారు యవన ప్రాయం నుండే ప్రార్థిస్తున్నారు, కానీ వారికి జవాబు ఎప్పుడు దొరికింది తెలుసా? వృద్ధాప్యంలో జవాబు వచ్చింది. ఇట్స్ లాంగ్ డిలే ఇన్ ఆన్సరింగ్ దేర్ ప్రేయర్. గాడ్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఆన్సర్ దేర్ ప్రేయర్. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యమైన దేవుడు నీ ప్రార్థనలు అలక్ష్యము చేయడు. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. ఎప్పుడైనా దేవుడు ఆలస్యం చేస్తే నువ్వు అనుకోవాలి ఏదో శ్రేష్టమైనది రాబోతుందని నువ్వు అనుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థనలకు దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. మరి ఈ దంపతులకు మరి దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చినాడు. గాడ్ గేవ్ ది బెస్ట్. అంటే వారికి సంతానం లేకుండింది. వీరెవరో కాదు, ఎలిజబెతు జకర్యాలు. వెరీ గుడ్. ఎలిజబెతు జకర్యాలు వీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో వీరి గురించి రాసింది. జకరయ్య యాజక ధర్మము చేస్తున్నాడు. ఎలిజబెతు జకర్యాలు మరి వారు చాలా సంవత్సరాల నుండి ఒక సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలిజబెతు గొడ్రాలు. మరి యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్న జకరయ్య ఈ మాటలు ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము మీరు చూడండి 5వ వచనం నేను చదువుతున్నాను. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరు. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున మరి నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండినారు. వారు ప్రార్థనలు చేసినారు. వారి వివాహమైన తర్వాత సంతానం కొరకు అడిగినట్టున్నారు, రహస్యంగా అడుగుతున్నారు. ఇది పరస్యమైన ప్రార్థన కాదు. మీరు వీరి ప్రార్థనా జీవితము చాలా రహస్యంగా ఉండినట్టు నాకు అనిపిస్తుంది. వారు సంతానం కావాలని వారు బాహ్యంగా చేసిన ప్రార్థన ఇక్కడ రాసి పెట్టలేదు, కానీ వారు చేసిన ప్రార్థన దేవునికి వినబడినది అని ఒక మాట మీరు చూస్తారు. ఇక్కడ చూడండి 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరు. అంటే వివాహమైనాక చాలా సంవత్సరాల వరకు వారికి సంతానము లేదు. 13వ వచనం చూడండి. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నా అతని యోహాను అను పేరు పెట్టు. నీ ప్రార్థన వినబడినది. అది కూడా అండర్లైన్ చేసుకోవాలి. నీ ప్రార్థన వినబడినది అని ఉన్నది, కానీ వారు ఏం ప్రార్థన చేసినారో అదైతే రాసలేదు. తప్పకుండా సంతానం లేని వారు ఏం ప్రార్థన చేస్తారండి? సంతానం కొరకే అడుగుతారు కదా. మరి ఎన్ని సంవత్సరాల నుండి వారు ప్రార్థన చేసినారు. దే వాంటెడ్ ఎన్ ఇష్యూ. సంతానం కొరకు మరి ఈ దంపతులు ప్రార్థన చేస్తున్నారు.
దీర్ఘకాలం ప్రార్థించినారు, రహస్యంగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నాకు అనిపిస్తుంది వృద్ధాప్యంలో ఇక ప్రార్థన మానుకున్నారేమో. ఎందుకంటే పండు ముసలివారైనారు, ఇంకా సంతానము కలగాలంటే అసాధ్యము. స్త్రీ ధర్మం నిలిచిపోయిన ఎలిజబెతు ఆమె వృద్ధురాలు, మరి మృతతుల్యమైన దేహం గల వృద్ధుడు, ఆయనకు సంతానం కలగడం ఆమె ద్వారా అది కాని పని. మనకు ఇంకొక వృద్ధ దంపతులు గుర్తొస్తారు కదా, వీరి గురించి మనం ధ్యానిస్తుంటే ఎవరది? అబ్రహాము, శారా కూడా అదే విధంగా ఉండినారు. నీకు సంతానం కలుగుతుంది, వచ్చే సంవత్సరంలోగా నీవు కుమారుని ఎత్తుకుంటావు అంటే శారా నవ్విందంట. ఎందుకంటే అయ్యో, స్త్రీ ధర్మం నిలిచిపోయిన నేను కడు వృద్ధురాలను, నా భర్త కూడా మరి వృద్ధుడే, మాకు సంతానం ఎలా కలుగుతుందని ఆమె నవ్వినట్లు ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఒక మాట 18 ఆదికాండం 18:14 వచనంలో ఒక మాట చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? 11 చూడండి. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవా అబ్రహాంతో అంటున్నాడంట, దేవుడు అంటున్నాడంట, ఎందుకు నీ భార్య నవ్వుతున్నది? నేను సర్వశక్తి గల దేవుడను కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి వీళ్ళు ఇక్కడ యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉండి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దే కంటిన్యూయింగ్ టు బి గుడ్ అండ్ డూయింగ్ గాడ్స్ వర్క్ అన్నమాట. యాజక ధర్మము ఆగిపోలేదు. చూడండి, తన దీర్ఘకాలంగా ప్రార్థన చేస్తున్నాడు, సంతానం లేదు. మరి యాజక ధర్మము చేసేవారు మరి దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉంటారు. వారు దీవిస్తే దీవెనైపోతుంది, వారెవరి మీదైనా తల మీద చేతులు పెడితే వారు ఆశీర్వదింపబడతారు. సంతానం లేని వారికి వీరు ప్రార్థన చేసే సంతానం వచ్చేస్తుంది, కానీ వీరికి సంతానం లేదు. అట్టి పరిస్థితుల్లో కూడా వారు నిరుత్సాహపడకుండా, విసుకకుండా, దేవుని ఏమి ప్రశ్నించకుండా దేవుడు వారికి ఇచ్చిన విధులన్నీ కూడా చాలా సక్రమంగా వారు జరిగిస్తూ ఉన్నారు. 8వ వచనంలో జకర్యా తన తరగతి, లూకా 1:8, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అంటే పిల్లలు లేదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని నిరుత్సాహపడి యాజక ధర్మం ఆపివేయలేదు, దైవ కార్యాలు మరి ఆపివేయలేదు, కానీ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద రెస్పాన్సిబిలిటీస్ దే ఆర్ డూయింగ్. అలాగే ఉండాలి. విసుకక నీవు మేలు చేస్తే తగిన కాలం అందు దేవుడు నీకేమిస్తాడు? ఫలం ఇస్తాడు. దేవుడు ఏదైనా పని అప్పగిస్తే చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. దేవుడు నీకు తోడుండి అన్నీ మరి సఫలపరుస్తాడు అనే విశ్వాసం. నువ్వు చేసిన ప్రార్థనలు నువ్వు మర్చిపోతావు. నాకు అనిపిస్తుంది ఎలిజబెత్ మరి జకర్యాలు ప్రార్థన చేసి 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 ఇక వృద్ధాప్యంలో ఆ ప్రార్థననే మర్చిపోయి ఉండొచ్చు, కానీ వారి ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపంగా నిలబడుతుంది. కనుక దేవుడు వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు చేసిన ప్రార్థనలు నాకు వినబడింది. వీరు మర్చిపోయి ఉండొచ్చు, వీరికి ప్రార్థన ఆపి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇంకా వృద్ధాప్యంలో ముసలమ్మ నడవడానికి శక్తి లేని ముసలమ్మ గూనిగా ఉంది, అడుగులు తడబడుతూ ఉన్న కాలంలో ఇంకా 9 నెలలు పొట్టతో నడవాలంటే చాలా కష్టమైన పని. ఇది ఎలా జరుగుతుంది? అదొక అసాధ్యమని వారు అనుకున్నారేమో, కానీ వారు చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించి వృద్ధాప్యంలో అతి శ్రేష్టమైన బహుమానం బాప్తిసం ఇచ్చు యోహాన్ను దేవుడు వారికి అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ధూపంగా మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు ఏదైనా ఒక అగరబత్తి కానీ ఏదైనా నిప్పు అంటిస్తే ధూపం ఎటుపోతుందండి? పైకి పోతుంది. అందుకే ప్రార్థనను ధూపంతో సమంగా వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో ధూపార్తిగా ఉంది. అంటే ధూపం ఎప్పుడు కూడా ఎక్కడికి పోతుంది? పైకి పోతుంది. నువ్వు చేసే ప్రార్థనలు కూడా ఎక్కడికి వెళ్తుంది? పైకి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనా శక్తి శీర్షికలో మనం నేర్చుకుంటున్నాము, ప్రార్థనలు మానకూడదని. మానక ప్రార్థన చేయాలి. నువ్వు జవాబు ఒకవేళ నీకు కలగలేదేమో, ఇంకా నీకు జవాబు దేవుని యొద్ద నుండి రాకున్నా నిరీక్షణ కలిగి, ఆశ కలిగి, కనిపెడుతూ దేవుడు తగిన కాలమందు నాకు జవాబు ఇస్తాడని
ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏనాడు వమ్ము చేయడని విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే నిరీక్షణ యందు మీరు సంతోషించాలి, శ్రమల యందు మీరు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థనలో ఎలా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రార్థనకు జవాబు నిశ్చయంగా దేవుని సన్నిధిలో నుండి మీకు కలుగుతుంది. 9వ వచనం చూడండి, లూకా 1:9. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా, అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడైన జకర్యా ప్రవేశించడానికి తన వంతు వచ్చింది. అతను వెళ్తున్నాడు, ధూపము వేస్తున్నాడు. ధూప సమయమందు ప్రజలందరూ వెలుపల నిలబడతారు. యాజకుడు మాత్రము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అందరి నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. నాకు అనిపించింది, ఈయన ప్రార్థన ఏం చేస్తున్నాడు, మరి మెస్సయ్య కొరకు ప్రార్థన చేస్తున్నది. ఇశ్రాయేలీయులందరూ కూడా మెస్సయ్య రాకడ కొరకు కనిపెడుతున్నారు కదా. ఒక యాజకుడుగా ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు కాబట్టి మెస్సయ్య రాకడ కొరకు ప్రార్థన చేస్తున్నాడా అని నాకు అనిపించింది. వెలుపల ఉన్న జనం కొరకు ప్రార్థిస్తున్నాడేమో. మరి హృదయంలో ఒక ఆశ ఉంది కదా, ఆ ఆశ అణిగిపోయింది. అదేం ఆశ? అది ఒక సంతానము కావాలని. మరి ఏం ప్రార్థన చేస్తున్నాడు అది దేవుడు మరి వింటున్నాడు అతని ప్రార్థన. ధూప సమయంలో ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ. ప్రభు దూత గబ్రియేలు దూత అంతకుముందు దాదాపు ఒక 400-500 సంవత్సరాల ముందు దానియేలుకు ప్రత్యక్షమైంది. దాని తర్వాత క్రొత్త నిబంధనలో మొదట జకర్యాకు ప్రత్యక్షం అవుతుంది. దాని తర్వాత ఇంకోరికి ప్రత్యక్షం అవుతుంది. ఎవరామె? మరియకు ప్రత్యక్షం అవుతుంది. గబ్రియేలు దూత ప్రత్యక్షం, మరియా నీవు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందితి. ఇప్పుడు ఈ గబ్రియేలు దూత ప్రత్యక్షమై అక్కడ కుడివైపు నిలుస్తుంది. 12వ వచనం, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడా. ఈ అతి పరిశుద్ధ స్థలంలో జకర్యా ధూపం వేస్తున్నాడు దేవునికి. అక్కడ గబ్రియేలు దూతను చూస్తున్నాడు, చూచి తొందరపడి భయపడినాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు. హల్లెలూయా. ఎప్పుడైనా దూత ఈ మాట పలకడం మనకు తెలుసు కదా. దూత ఒక్కసారి నీకు ప్రత్యక్షమైతే తప్పకుండా నీకు భయం అయిపోతుంది. వెంటనే దూత అంటాడు, భయపడదు, నువ్వు భయపడవు. మరియా నీవు భయపడవు, దానియేలు నీవు భయపడవు, నీకు శుభమవును కాక, నువ్వు దేవునికి బహు ప్రియుడవు. చూడండి, భయపడొద్దని ఇక్కడ దూత సెలవిస్తున్నాడు. జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతును నీకు కుమారుని కను, అతనికి యోహాను అను పేరు పెట్టదు. ఈ వృద్ధాప్యంలో ఒక సంతానం ఎంత శుభం కదా, ఎంత గ్లాడ్ న్యూస్ కదా. పెళ్ళైనాక ఒక 5-6 నెలలు ఆగుతారు జనాలు. దాని తర్వాత ఒకటి అడుగుతారు. ఏమడుగుతారు? ఏమన్నా విశేషం ఉందా? ఎందుకంటే మీకు అంత బాధ నాకు అనిపిస్తుంది. ఊరికి అడుగుతుంటారు. ఇక వాళ్ళు విసిగిపోతారు అన్నమాట దంపతులు. ఇక ప్రజల కొరకన్నా మరి తొందరగా ఒక సంతానం కావాలని ఆశిస్తారు. ఎందుకంటే అదేంటో మరి దేవుడు అలా పెట్టినాడేమో. అడుగుతూనే ఉంటారు, ఏదైనా శుభమా, ఏదైనా విశేషం ఉందా, ఏమైనా న్యూస్ ఉందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ గబ్రియేలు ఈ న్యూస్ మరి జకర్యా ఎలిజబెత్లకు ఇచ్చినప్పుడు వారు మరి ఏ విధంగా స్పందించినారు? మరి నమ్మినారా? మరి దూత సెలవిస్తున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ ఒక కుమారుడు నీకు అంటుంది, యోహాన్ అనే పేరు. ఆ కుమారుడు అతి శ్రేష్ఠుడు అన్నమాట. మీరు మత్తయి 11:11లో ఒక మాట యేసుప్రభు అంటున్నాడు యోహాను గురించి. చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయమా మీతో చెబుతున్నాను. ఇది యేసుప్రభు అంటున్నాడు అన్నమాట. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చేవాని కంటే మరి అటు శ్రేష్ఠుడు ఇంకా పుట్టలేదు. అంటే హీ వాజ్ ద బెస్ట్ అమంగ్ ఆల్ ద పీపుల్. అంటే స్త్రీలు కనిన వారులందరిలో అతి శ్రేష్ఠుడు యోహాన్ అని యేసుప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకో మాట చూడండి, యోహాను గురించి యేసుప్రభు ఏమంటున్నాడు? యోహాను 5:35లో ఒక మాట, 5:35, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించుచున్న దీపమని, స్త్రీలు కనిన వారిలందరిలో కూడా ఉత్తముడని, ఇలాగూ యోహాను గురించి యేసుప్రభు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దూత గబ్రియేలు దూత ఏమంటున్నాడు మీరు చూడండి. యోహాను ఎలాగుంటాడు? 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను
మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపును త్రిప్పును. తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడు. ఏదో ఒక సంతానం నీకు దేవుడు ఇస్తున్నాడని కాదు. చాలామందికి వృద్ధాప్యంలో పుట్టిన పిల్లలు, అంటే ఏజ్ అంతా గతించిపోయి పిల్లలు పుడితే డాక్టర్స్ అంటారు మే నాట్ బి ఏ పర్ఫెక్ట్ బేబీ, కొద్దిగా అంగవైకల్యము లేక అవయవలోపం ఇవన్నీ సంభవించవచ్చని వైద్యులు అంటారు. కానీ ఇక్కడ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్, బెస్ట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ దేవుడు ఇస్తున్నాడు వృద్ధాప్యంలో కూడా. అంటే ఈవిడు మరి తను తల్లి గర్భము నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. ఎందుకంటే మరియా ఎలిజబెత్ను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే 41 చూడండి, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. అంటే కడుపులో పడిన మొదలుకొని పిండంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా మరియను ఆమె ఆశీర్వదిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే రైట్ ఫ్రమ్ హిస్ ఇన్సెప్షన్ ఇన్ ద వూంబ్ హీ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. తర్వాత ఇంకా తిరిగి లూకా 1వ అధ్యాయంకు రండి. ఇతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అంటే నాజీరు చేయబడిన వాడు. ఇలాగూ మనోవా దంపతులు కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. సంసోను వారు ప్రార్థించినప్పుడు దేవుడు మనోవా భార్య గర్భం తెరుస్తాడు. సంసోనుకు జన్మనిస్తుంది. ఇప్పుడు చాలా ఉపదేశాలు దేవుడు ఇస్తాడు, ఎలాగ పెంచాలి ఈ బిడ్డను, దేవుని కొరకు పెంచాలి, నాజీరు చేయబడాలి. నాజీరు చేయబడాలంటే ప్రత్యేకంగా పెంచాలి. వారికి మంగళ కత్తి తల మీదకి రాకూడదు, క్షౌరం చేయకూడదు. తర్వాత మద్యానికి ద్రాక్షారసానికి దూరంగా ఉండాలి. శవ శరీరాలను ముట్టుకోవద్దట. అది మరి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం శవ శరీరం దగ్గరికి వెళ్ళి వారిని ముట్టుకోవద్దండి, నాజీరు చేయబడిన వారు. అలాగూ మరి ప్రభు దృష్టికి ఇతడు గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగ తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేల్లో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎవరి గురించి చెప్పేది? యోహాను. 17వ వచనం చూడండి, లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు. అతడు పుట్టినందున అనేకులు సంతోషించు. హల్లెలూయా. ఈ మాట మనం కూడా నేర్చుకోవాలి. మనం పుట్టినందుకు అనేకులకు ఏం కావాలి? సంతోషం. పుట్టినరోజు ఎంత సంతోషంగా జరుపుకుంటాం, కానీ మనం పుట్టినందుకు ఇతరులకు ప్రయోజనం ఉందా అని ఆలోచించాలి. ఇది నేను చదివినప్పుడు అలాగే నేను ఆలోచించినాను. ఇతడు పుట్టినందుకు అనేకులు ఏమైనారు? సంతోషం. దే ఆర్ హ్యాపీ బికాస్ హీ ఈస్ బోర్న్. ఎందుకంటే ఆయన అంత ప్రయోజనకుడు అవుతాడు. 18వ వచనం, ఇలాగూ దూత సెలవిచ్చినప్పుడు జకర్యాకు ఒక మరి అనుమానం వచ్చేసింది అనమాట. అంటే ఇంత గొప్ప ఆశీర్వాదము తట్టుకోవడానికి ఈ వృద్ధుడైన యాజకుడైన జకర్యాకు వీళ్ళు కావడం లేదు. అంటున్నాడు 18వ వచనం, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను. ఇది ఎలాగ నాకు తెలుస్తుంది, ఎట్లా అవుతుంది ఇది? హౌ కెన్ దిస్ హ్యాపెన్ కదా. దైవ కార్యాలు అలాగే ఉంటుంది. నీకు అనిపిస్తుంది ఇది ఎలాగ జరుగుతుంది, ఇంత గొప్ప కార్యం ఎలాగో నాకు జరుగుతుంది అని అనుకుంటాం. ఎందుకంటే దైవాశీర్వాదాలు అంత గొప్పగా ఉంటుంది. జకర్యా అంటున్నాడు ఇది నాకు ఎలాగో తెలియదు, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా, ఇది ఎలా జరుగుతుంది? ఇంత పెద్ద ఆశీర్వాదం పలికినావు, మరి నేను వృద్ధుడను, నా భార్య కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలు అని ఇలాగ చెప్తున్నాడు. ఈ మాట మరి మరియా చెప్పింది అలాగే, శారా చెప్పింది అలాగే, నవ్వుకున్నది. ఇది ఎలాగ జరుగుతుంది? అబ్రహాం కూడా అనుకున్నాడు నేను వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు. ఇక్కడ మరియా కూడా ఇదే విధంగా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. చూడండి 1:34 లూకా సువార్త 1:34. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై నీవు మరి
ఈ విధంగా రక్షకునికి తల్లిగా కాబోతున్నాం అన్నప్పుడు 34వ వచనం, అందుకు మరియ నేను పురుషుని ఎరగని దాన్ని ఇదేలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధునై దేవుని కుమారుడు అనబడు. మరియా ఇదే విధంగా అడిగింది, ఇది నాకు ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని. షీఈ్ యంగ్ బట్ షీఈ్ ఏ వర్జిన్. ఆమె పురుషుని ఎరగనిది. ఇక్కడ భార్యాభర్తలు వృద్ధులు, ఇదొక అసాధ్యమైందే వారు సంతానం కలగడం. ఇక్కడ కూడా అసాధ్యమే, ఒక కన్యక గర్భం ధరించడం అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సర్వోన్నతిని శక్తి నిన్ను గమ్ముకుంటుంది. అప్పుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు అని మరియతో దూత సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఒక పనిష్మెంట్ వస్తుంది జకర్యా. మరియకి ఎట్టి పనిష్మెంట్ రాలేదు, ఎక్స్ప్లెనేషనే ఉంది. కానీ జకర్యా దేవుని స్వల్ప కోపాన్ని అనుభవిస్తున్నాడు. 19వ వచనం చూడండి, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేల్ నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పు. నువ్వు నమ్మలేదు కదా, ఇంత పెద్ద ఆశీర్వాదం నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినావు కానీ దేవుడు ఇస్తాడని నమ్మకం నీకు లేకుండిందా? నీ ప్రార్థనలు దేవుడు మర్చిపోలేదు కదా, నీ ప్రార్థనలు దేవునికి ఏమైంది, వినబడినవి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేదు? కాబట్టి దేవుని మాటలు తప్పకుండా వాటి కాలమందు నెరవేరుతుంది. ఇది నెరవేరే వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉంటావు అని ఈ యొక్క కార్యము గబ్రియేలు జకర్యాకు తెలియజేస్తున్నాడు. అంటే నాకు అనిపించింది, మరియకి ఎందుకు రాలేదు? మరియ కూడా అనుమానం పడింది, ఇది నాకు ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని అన్నది. కానీ మరి మరియకి ఇలాంటి కఠినమైన చర్య దేవుడు తీసుకోలేదు. నాకు అనిపిస్తుంది మరియ యంగ్ వెర్జిన్, ఒక యవనస్తురాలు, దేవునితో ఉన్న అనుభవం అంత లేదేమో. ఇతడైతే వృద్ధుడు, అనుభవజ్ఞుడు, యాజకుడు, దేవుని కార్యాలు చేసేవాడు, యాజక ధర్మాన్ని నిర్వహించేవాడు. గాడ్ ఎక్స్పెక్ట్స్ మోర్ ఫెయిత్ అవుట్ ఆఫ్ దిస్ పర్సన్. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కరిలో దేవుడు విశ్వాస పరిమాణము వివిధంగా ఇచ్చినాడు. హీ ఎక్స్పెక్ట్స్ మోర్ అవుట్ ఆఫ్ జకర్యా. జకర్యాలో ఎక్కువ విశ్వాసం దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. దేవుని మాటలు తప్పకుండా నెరవేరుతుందనే విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఈ బికేమ్ డంబ్, అంటే నోరు, మాటలు మానిపోయినాయి, మాట్లాడలేకపోతున్నాడు. బయట ప్రజలందరూ కనిపెడుతున్నారు, ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో యాజక ధర్మము నిర్వహించడానికి ఈ యాజకుడు వెళ్ళినాడు, బయటికి రావడం లేదు. మీరు 21వ వచనం చూడండి, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. ఎందుకంటే యాజక ధర్మం నిర్వహించి వెలుపలకు యాజకుడు వచ్చి, సంఖ్యాకాండం 6:22 నుండి 24 వచనం మన ఆరాధనలో కూడా మరి పాస్టర్స్ చదువుతారు కదా. మరేంటి, దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించును గాక, దేవుడు నిన్ను కాపాడును గాక, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక, ఇవన్నీ పలకాలన్నమాట యాజకులు బయటకు వచ్చి. ఈ ఆశీర్వాదం కొరకు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇతడు చాలా ఆలస్యం చేస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేస్తూ మూగవాడై ఉండాను. బయటకు వచ్చాడు కానీ మాటలు లేవు, మాట్లాడడానికి శక్తి, వాక్శక్తి కోల్పోయినాడు, సంజ్ఞలు చేస్తున్నాడు. అంటే మరి అతడు దేవుని కార్యము నమ్మనందున ఇలాగో అతని వాక్శక్తిని కోల్పోయినట్టు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఎలిజబెతు గర్భం ధరించింది. 57వ వచనం చూడండి, ఎలిజబెత్ ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. అంటే ముసలి తన మందు మరి 9 మాసాలు నిండుగా మోసి, అది కూడా ఆర్డినరీ బేబీ కాదు, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. కొందరు గర్భిణీ స్త్రీలు అంటారు, అమ్మా నాకు చాలా కడుపు నొస్తుందమ్మా, నడుము నొస్తుంది. ఎందుకంటే లోపట ఉన్నవాడు ఫుట్బాల్ ఆడినట్టు బాగా తంతు ఉన్నాడమ్మా, తిరుగుతూ ఉన్నాడు. ఎంత బాధ. నాకు అనిపించింది ఎలిజబెత్ ఆ వృద్ధాప్యంలో, ముఖ్యంగా శరీరంలో బలహీనత ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉండేవారికి
మరి తప్పకుండా బలహీనతలు ఉంటాయి కదా, శరీరం అంత బలంగా ఉండదు. అయినా కడుపు, మరి ఆమె గర్భం ధరించింది. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఈ మరియను చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? లోపట గర్భంలో గంతులు వేస్తున్నాడు. ఇవన్నీ ఎలాగూ ఈ వృద్ధ స్త్రీ తట్టుకుంది అని అనిపిస్తుంది. ఆయన ఆమెకు దేవునిలో విశ్వాసం ఉంది, ఆమె దైవ కార్యాలు నమ్మింది, ఆమె పొందుకుంది. మరి ఆమె కుమారుని కన్నది. పొరుగువారు బంధువులందరూ కూడా ఆమెతో సంతోషిస్తున్నారు. 59వ వచనం చూడండి, లూకా 1:59. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతికి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను.